హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనము పెరుగుదల వికాసంలో భాగంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే టాపిక్ అయినటువంటి పెరుగుదల వికాస సూత్రాలు మరియు భావనలపైన 20 టాప్ ప్రశ్నలు. ఇవి వింటే, ఇవి మీరు చేస్తే ఎగ్జామ్లో ప్రశ్నను మీరు చేసినట్టే, ప్లస్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. దానికంటే ముందు మీకు అందరికీ తెలుసు, మన యాప్లో సైకాలజీ సంబంధించి అటు తెలంగాణ టెట్ వారికి, అటు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో సైకాలజీ సంబంధించి 3000కి పైగా 360 యాంగిల్స్లో కూడినటువంటి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ ఉంది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే తెలంగాణ టెట్కు 30 మార్కులు మరియు అదేవిధంగా డిఎస్సిలో 8 మార్కులు, అంటే 16 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ప్రశ్నలతో కూడినటువంటి సిరీస్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మరియు ఏపీ డిఎస్సి వారికి ప్రత్యేకంగా సైకాలజీ, పర్స్పెక్టివ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించి పూర్తి కోర్స్ ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి 1000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు, విజయాన్ని పొందుతున్నారు, విజయాన్ని కళ్ళారా చూస్తున్నారు. మరి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఎంత బాగా చదివినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకునే పరీక్షకు వెళ్ళండి. మరియు అంతకంటే ముందుగా నాతో పాటు మీరు ఖచ్చితంగా ప్రశ్నలు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎలా ఆలోచించాలి, ఎలా ప్రశ్న వస్తుంది, మరి ఆ టైంలో మనకి ఏం చేయాలి, లాంటి అంశాలు. దానికంటే ముందుగా మీరు వీడియోను చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు బడి గంటే వినాలంటే మన ఛానల్ గంట కొట్టండి, మరియు షేర్ చేయండి. పంచుకుంటే పెంచుకుంటారు. పేదల విద్యార్థుల వరకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది ఉపయోగపడాలి, పరీక్షలో రావాలి, అందరికంటే మీరు ముందుండాలి. సరే, మొదటి ప్రశ్న. కింది వాన్లో మనకు తెలుసు అభివృద్ధికి సంబంధించి సరికాని లక్షణం అంటున్నాడు. అభివృద్ధికి సంబంధించి సరికాని లక్షణం, మళ్ళీ చెప్తున్నాను, మారు పేర్లు మరో పేరు. అభివృద్ధి అంటే డెవలప్మెంట్, మరొక పేరు వికాసం. వికాసానికి సంబంధించి మరొక పాయింట్, సరికాని లక్షణం ఏది అంటున్నాడు. పెరుగుదల లేకుండా వికాసం జరగవచ్చా? ఒక పాయింట్. వికాసము నిర్మాణాత్మకమైనది, వికాసము కార్యాత్మక ప్రక్రియ, వికాసము గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది. ఈ 4 ఆప్షన్లలో, 4 టెక్నికల్ పదాలలో మీరు ఏది ఎన్నుకుంటారు అనేటువంటిదే ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇక్కడ పెరుగుదల లేకుండా వికాసం జరగవచ్చు. వికాసం పెద్దది, పెరుగుదల దాంట్లో భాగం. కేవలం పెరుగుదల లేనంత మాత్రాన వికాసం ఆగిపోదు మిత్రారా. కాబట్టి ఇది కూడా కరెక్టుగానే ఉంది. వికాసం నిర్మాణాత్మకమైనది కానే కాదు, అది గుణాత్మకమైనది. పరిమాణాత్మకమైనది పెరుగుదల, నిర్మాణాత్మకమైనది పెరుగుదల. కాబట్టి తప్పుగా ఉన్నది ఇది. కార్యాత్మక ప్రక్రియ అంటే జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది వికాసం, ఏదో ఒక దశలో ఆగిపోదు, ఆగిపోయేది పెరుగుదల. మరియు గుణాత్మకము మరియు పరిమాణాత్మకం అన్నాడు ఒక పుస్తకంలో. అంటే వికాసంలో పెరుగుదలకు కూడా ఒక భాగం కాబట్టి పరిమాణాత్మకమైంది, కానీ ఒరిజినల్గా గుణాత్మకం అనే ప్రశ్నను మనం పాయింట్ తీసుకోవాలి, పుస్తకంలో ఉంది. కాబట్టి 2 ఒక దాంట్లో భాగం, కాబట్టి తప్పుగా ఉన్నదే ఆన్సర్ 2, వికాసం నిర్మాణాత్మకమైంది. రెండవ ప్రశ్న. క్రింది వాన్లో పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. మొదటిది, పెరుగుదల ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుంది. మరి పెరుగుదల స్పెషలా, వికాసం సమగ్రమైంది, విస్తృతమైంది అన్నప్పుడు మరి పెరుగుదల ప్రత్యేకం అంటే స్పెషల్. ఎందుకంటే కేవలం శారీరక అవయవాల్లో మాత్రమే మార్పు, కాబట్టి పెరుగుదల ప్రత్యేకాంశానికి పరిమితమైంది. ఇది కరెక్ట్ ఆన్సర్. వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. అంటే పెరుగుదల బాగా ఉంటేనే వికాసం బాగా జరుగుతుంది. మరి అది నిజమా కాదా చూద్దాం. మరి పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. మరియు పెరుగుదలను బాహ్యంగా చూడవచ్చు, కానీ ఖచ్చితంగా మాపనం చేయలేము అంటున్నాడు. ఖచ్చితంగా పెరుగుదలను మాపనం చేయవచ్చు. ఏ విధంగా అంటే ఎత్తును, బరువును, లావును మనం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు, ఖచ్చితంగా కొలవచ్చు. కాబట్టి ఇది తప్పుగా ఉంది. మరి పెరుగుదల ఉన్నంత మాత్రాన
వికాసం జరగచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల బాగుంటేనే, కానీ ఖచ్చితం కాదు. పెరుగుదల బాగుంటేనే వికాసం బాగా జరుగుతుంది. మరి పెరుగుదల లేనంత మాత్రాన వికాసం జరగదు అనే ప్రశ్న తలెత్తదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ తప్పుగా ఉన్నది, సరికానిది 4వ ఆప్షన్. క్రింది వాటిలో పెరుగుదల వికాస నియమాలను గుర్తించండి. పెరుగుదల వికాస నియమాలు 11 ఉన్నాయి. ఆ 11 నేర్చుకుంటే ఖచ్చితమైన ప్రశ్న, అది ఉదాహరణ రావచ్చు లేదా స్టేట్మెంట్లో సరికానిది రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. మరి వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అంటే దానికి గల మరొక పేరు వికాసం క్రమానుగతమైంది. ఇది నిజమే, కరెక్ట్గానే ఉంది. వికాసం జటిల అంశాల నుండి సులభ అంశాలకు ప్రయాణిస్తుంది. వికాసం ఎప్పుడే కానీ సులభం నుంచి జటిలం వైపు ప్రయాణిస్తుంది తప్ప జటిలం నుంచి సులభం కాదు. కాబట్టి తప్పుగా ఉన్నది ఇది. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు జరుగుతుంది. 100% కరెక్ట్. కాబట్టి సాధారణం నుంచి నిర్దిష్టం కరెక్ట్. వికాసం సంకుచిత ప్రక్రియ అన్నాడు, నేను తప్పంటున్నాను. వికాసం ఎప్పుడే కానీ సంచిత ప్రక్రియ, సంకుచితం కాదు. సంకుచితం అంటే ఏదో ఒక దశలో ఆగిపోతే దాన్ని సంకుచితం అంటారు. కాబట్టి సంకుచితం, సంచితం చాలా డేంజర్ పదాలు. కాబట్టి సంకుచితం కాదు, సంచితం ఉండాలి. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా జరగదు. అవును, వికాసం అన్ని దశలో ఒకేలాగా జరగదు. 100%. శైశవ దశ తీసుకుంటే, కౌమార దశ తీసుకుంటే, పూర్వ బాల్య, ఉత్తర బాల్య తీసుకుంటే ఒకేలా జరగదు. కాబట్టి ఇది కరెక్ట్. వికాసం ఒక విచ్ఛిన్న ప్రక్రియ. వికాసం విచ్ఛిన్న ప్రక్రియ కాదు. విచ్ఛిన్నం అంటే ఒక దశలో ఆగిపోవడం. వికాసం ఒక అవిచ్ఛిన్న ప్రక్రియ, నిరంతరం జీవితాంతం చనిపోయే వరకు కొనసాగుతుంది. కాబట్టి దీంట్లో కరెక్ట్గా ఉన్నది ACE. కాబట్టి ఆన్సర్ ACE. నెక్స్ట్, మొదట్లో కారు నడిపేటప్పుడు 2 చేతులతో జాగ్రత్తగా స్టీరింగ్ పట్టుకొని నడిపినటువంటి వ్యక్తి రాను రాను ఒక చేత్తోనో స్టీరింగ్ను పట్టుకొని కారు నడపడంలో దాగి ఉన్నటువంటి నియమం. మొదట మొత్తము, తర్వాత కొంత, మొదట మొత్తము, తర్వాత కొంత, మొదట అన్ని, తర్వాత స్పెసిఫిక్, మొదట పూర్తిగా, తర్వాత ప్రత్యేకంగా అనే మాటలు వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి 100%. అది సాధారణం నుండి నిర్దిష్టము. అది సాధారణం నుండి నిర్దిష్టము. సాధారణం నుంచి నిర్దిష్టం. మొదట ఉపాధ్యాయుడు బెత్తంతో కొట్టినప్పుడు శిశువు మొత్తం బాడీని కదిలిస్తాడు, తర్వాత చేతులు మాత్రమే కదిలిస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణం నుంచి నిర్దిష్టము, జనరల్ టు స్పెసిఫిక్. మొదట మనం 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటాం, కానీ ఇంటర్ రాను రాను పీజీ అయ్యేసరికి ఒక సబ్జెక్ట్కి పరిమితం అవుతాం. MBBS డాక్టర్ అందరికీ చికిత్స చేశాడు, కానీ పీజీ చేసిన డాక్టర్ ఆ వైద్యానికి మాత్రమే చికిత్స చేస్తాడు. HGT టీచర్ అన్ని సబ్జెక్టులు బోధిస్తాడు, కానీ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఒక సబ్జెక్టే బోధిస్తాడు. మొదట జ్ఞానేంద్రియాలు మొత్తంగా నేర్చుకుంటారు, తర్వాత విడివిడిగా ప్రత్యేకంగా నేర్చుకుంటారు. మొదట మొత్తము, తర్వాత కొంత అనే కాన్సెప్ట్ ఉంటే అది సాధారణ నుంచి నిర్దిష్టం. కాబట్టి చాలా ప్రశ్నలు ఇక్కడ వేశాను. మీకు తెలుసు ఇది సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. క్రింది వాళ్ళలో ఈ అంశం అనేది చూడండి, నిర్వచనం మీరు నేర్చుకునే స్టైల్ వేరే. గెసెల్ అనే వ్యక్తి దేని గురించి మాట్లాడాడు అని అంటున్నాను నేను. ఇంతకుముందు ప్రశ్న ఎవరు చెప్పారో అనే ప్రశ్న వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాదు. అతడు దేని గురించి మాట్లాడాడు, దేని గురించి నిర్వచనం ఇచ్చాడు. ఈ అంశం అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుందని గెసెల్ అనే శాస్త్రవేత్త అన్నారు. దేనిని ఉద్దేశిస్తూ అన్నాడు? ఒకటి పెరుగుదలను ఉద్దేశిస్తా, అభివృద్ధి అంటే వికాసాన్ని ఉద్దేశిస్తా, పరిణతిని ఉద్దేశిస్తా, అభ్యసనాన్ని ఉద్దేశిస్తూ. అంటే మనకు తెలుసు ఆన్సర్ అనేటువంటిది పరిణతిని ఉద్దేశిస్తూ. ఇది ఆన్సర్. ఇక్కడ ఇంటూ కొడుతున్నాను కావాలి. ఇది ఆన్సర్, పరిణతి. ఇది ఆన్సర్ అంటే మూడోది ఆన్సర్. నెక్స్ట్, పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. చూడండి, ఈ యొక్క పురోగమన శ్రేణి దేని వల్ల వస్తుంది? చూడండి, పరిపక్వత మరియు అనుభవాలు. ఈ రెండిటి వల్ల జరిగేది ఏమిటి? పరిపక్వత మరియు అనుభవాల మధ్య జరిగేది ఏమిటి? ఈ రెండు కలిస్తే జరిగేది ఏమిటి? చూడండి, పెరుగుదల జరుగుతుందా, సంసిద్ధత జరుగుతుందా, అభ్యసనం జరుగుతుందా, వికాసం జరుగుతుందా? చూడండి,
పరిపక్వత అనుభవం. కాబట్టి దీంట్లో జరిగేది ఏంటంటే వికాసం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది అంటే 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగ ఫలితాల్లో ఒకే ఇంటికి చెందిన సొంత అక్క చెల్లెళ్ళైన ముగ్గురులో ఒకరు టీచర్, ఒకరు కానిస్టేబుల్, ఒకరు గ్రూప్ 4 ఆఫీసర్ అయ్యారు. ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? ఒకే తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో ముగ్గురు అక్క చెల్లెల్లో ముగ్గురికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ ఒకరు టీచర్, ఒకరు కానిస్టేబుల్, ఒకరు గ్రూప్ 4 ఆఫీసర్. మరి దీనికి సంబంధించినటువంటి నియమం ఏమిటి? చూడండి, వికాసం నిర్దిష్టమైనటువంటి నమూనాను అవలంబిస్తుంది. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుగా జరుగుతుంది. వికాసం 2 నిర్దేశక పోకడల్లో ఉంటుంది. వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉండును. మరి ముగ్గురు కూడా ఒక తల్లిదండ్రులకే కానీ వాళ్ళ యొక్క అభిరుచుల్లో, వైఖరిలో, ఇష్టాలలో తేడా ఉంది. కాబట్టి చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండును అనేటువంటిది ఇక్కడ ఆన్సర్. సాధారణం నుండి నిర్దిష్టం అంటే మీకు తెలిసిపోయింది ఇప్పటికే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఇది వికాస సూత్రం కాదు. చూడండి, ప్రశ్న కానిది అంటున్నాడు. కానిది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చివరి వరకు చదవాలి, ఒకేసారి జాగ్రత్తగా చదవాలి, అలా టైం కవర్ చేసుకోవాలి. వేగంగా చదివితే 2 సార్లు చదవాల్సి వస్తుంది, పర్ఫెక్ట్గా చదివితే ఒకసారి చదవాల్సి వస్తుంది. ఒకసారి వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్, 2 సార్లు చదివితే ఆన్సర్ మళ్ళీ మారిపోయే అవకాశాలు ఉంటాయి. రైట్. వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు. ఒకేలా ఉంటుందా ఉండదా? ఉండదు. 100% ఇది కరెక్ట్. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయా ఉండవా? కానీ అక్కడ ఏమన్నాడు? చివరి వరకు వైయక్తిక భేదాలు ఉండవు అన్నాడు. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. మీరు చివరి వరకు చదవకుండా ఉంటుందా ఉండదా అని చదవకుండా ప్రశ్నను చివరి వరకు చదవరు, ఆన్సర్ని చివరి వరకు చదవరు. తొందర ఎక్కువ, జాబ్ రావాలి అంటారు. చదివినవాడు తొందర పడడు. వికాసం సాధారణ నుంచి నిర్దిష్టము మీకు తెలుసు. వికాసం సంచితమైన ప్రక్రియ. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండవు అనేటువంటిది ఇది కరెక్ట్ ఆన్సర్ కానిది అన్నప్పుడు. నెక్స్ట్, చిన్నప్పుడు పిల్లలు వారికి వారే అన్నం తినేటప్పుడు బాగా చల్లుకునేవారు. వయసు పెరిగే కొద్దీ వారికి చక్కగా శుభ్రంగా అన్నం వృధా చేయకుండా భోజనం చేస్తే ఈ భావనలో దాగి ఉంది. చిన్నప్పుడు చల్లుకునేవారు, తర్వాత చల్లుకోరు. అంటే వయసు పెరిగే కొద్దీ వారిలో ఎలాంటి మార్పు వచ్చింది? పెరుగుదల వచ్చిందా? వికాసం వచ్చిందా? పరిణతి వచ్చిందా? పరిపక్వత వచ్చిందా? అభివృద్ధి వచ్చిందా? అంటే మారు పేర్లు మాట్లాడుతున్నాను. వికాసము, అభ్యసనము అంటే నేర్చుకున్నారా? పెరుగుదల, పరిణతి. మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే వయసుతో పాటు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి, చెప్పాల్సిన అవసరం లేకుండా. కాబట్టి మీకు తెలుసు, దీన్ని మెచ్యూరిటీ అంటారు, పరిపక్వత అంటారు, మరి పరిణతి అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పరిణతి 4 అని గుర్తుపెట్టుకోండి. సూది గుచ్చినప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించాడు, తర్వాత కుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించాడు. చూడండి, శిశువుకు ఇంజెక్షన్ అంటే భయం, మీకు కూడా భయం. కానీ ఇంజెక్షన్ పెయిన్, బట్ పెయిన్ తగ్గిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చూస్తే మొదట బాహ్యపడి మొత్తం బాడీ మొత్తం కదిలించేవాడు, తర్వాత కేవలం చేతులు మాత్రమే కదిలిస్తున్నాడు, ఇచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలిస్తున్నాడు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కేవలం వేళ్ళను మాత్రమే కదిలిస్తున్నారు, బాడీ మొత్తం కదిలించట్లేదు. మొదట మొత్తము, తర్వాత కొంత అనే కాన్సెప్ట్ దాగి ఉంది. నేరుగా ఆన్సర్ గుర్తించండి. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట వైపు ప్రయాణిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కింది వాళ్ళలో గుణాత్మకం కానిది అన్నాడు. గుణాత్మకం కానిది అంటే పరిమాణాత్మకం, గణనాత్మకం ఉన్నది ఏదో చూడండి ఒకసారి. వికాసము, పరిపక్వత, పరిణతి. పరిపక్వతకు మరో పేరు పరిణతి, మెచ్యూరిటీ. అంటే ఇది కూడా గుణాత్మకమైంది. మరి వికాసం ఏం తెలియకపోతే 2 ఆప్షన్లు ఉన్నాయంటే ఒకటే ఆన్సర్ ఉంటుంది, మరి 2 ఉన్నాయంటే అది కాదు. వికాసం అంటే మీకు తెలుసు, అది గుణాత్మకమైనది. మరి తెలుసు మనకు పెరుగుదల అనేటువంటిది ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గుణాత్మకం కాదు, అది పరిమాణాత్మకం, గణనాత్మకం. ఖచ్చితంగా కొలవవచ్చు, దానికి ప్రమాణాలు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి, బాహ్యంగా మాపనం చేయొచ్చు. చూడండి, ఇది కూడా సేమ్ ప్రశ్న. శిశువు చిన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి చేతులు, కాళ్ళు, పొట్ట, మొత్తం శరీర భాగాలన్నీ ఉపయోగించాడు. పెద్దగైన తర్వాత కూడా పడుకొని వెళ్తున్నాడా?
పొర్లు దండాలు పెడుతున్నాడా? కాదు, కాళ్ళని మాత్రం పోయిస్తున్నాడు. మొదట మొత్తం శరీరాన్ని ముందుకు వెళ్ళడానికి ఉపయోగించే శిశువు రాను రాను పెద్దగా అయిన తర్వాత కాళ్ళను మాత్రమే పోయిస్తున్నాడు. అంటే అన్ని శరీర భాగాలపై కాళ్ళు మాత్రమే పోయిస్తున్నాడు. దీంట్లో దాగి ఉన్న భావన డైరెక్ట్గా పెట్టేసేయండి. సాధారణ నుంచి నిర్దిష్టం. నేను మళ్ళీ స్ట్రెచ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఉదాహరణలే ఉద్యోగాలు. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్. శిశువు మొదట స్త్రీలందరినీ కూడా అందరినీ అమ్మ అని పిలిచాడు. తర్వాత అమ్మను మాత్రమే అమ్మ అని పిలిచాడు. మొదట అందరూ, తర్వాత కేవలం స్పెసిఫిక్ వాళ్ళమ్మని చూసేవాడు. ఫంక్షన్లో 4 ఆడపిల్లలు స్త్రీలు ఉన్నప్పుడు శిశువు అందరి చూసి నవ్వేవాడు. తర్వాత కేవలం సొంత తల్లిని చూసే నవ్వేవాడు, ఏడ్చేవాడు, ఆమె వైపే చూసేవాడు. అంటే అందరూ కొందరు మొత్తము కొంత అన్నప్పుడు డైరెక్ట్గా పెట్టేయండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్సే వస్తాయి. ఎందుకంటే అన్ని యాంగిల్లో ఎగ్జాంపుల్ రెడీ చేశాం కాబట్టి, మన పుస్తకంలోనైనా, మన టెస్ట్ సిరీస్లో అయినా, మన క్లాస్లో అయినా. కాబట్టి సింపుల్గా సాధారణ నుంచి నిర్దిష్టము. మానవుడు సంఘజీవి అనే నానుడి ఈ వికాస నియమానికి చెందుతుంది. మానవుడు సంఘజీవి అంటే సమాజంలో ఒక సభ్యుడు. సమాజం ద్వారా, వ్యక్తుల ద్వారా, పుస్తకాల ద్వారా, మీడియా ద్వారా, సమవయస్క బృందం ద్వారా, ఉపాధ్యాయుడి ద్వారా, పాఠశాల ద్వారా, కుటుంబం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటాడు. ఎలా చూడండి, ఆ నియమం ఏది? ఇది వికాసం పరస్పర చర్య. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం జీవిత పర్యంత చర్య. పెరుగుదల పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, ఈ వికాస నియమనప్పుడు పెరుగుదల అన్నాం కాబట్టి తప్పు. జీవితాంతం జరుగుతుంది కాదు. మానవుడు సంఘజీవి అంటే సమాజం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటాడు. ఒంటరిగా కంటే, వ్యక్తిగతంగా కంటే సమూహంలో శక్తిమంతుడు ఎప్పుడు సమాజంలో పాల్గొనడం అంటే చర్య జరపడం వల్ల. కాబట్టి వికాసం పరస్పర చర్య అనే పాయింట్ దీనికి ఊతనిస్తుంది, బలాన్ని ఇస్తుంది. వికాసం సంబంధించి సరైనది. చూడండి, ఎంత కన్ఫ్యూజన్గా మనం ఆలోచిస్తే అక్కడ కన్ఫామ్ అయ్యి పరీక్షను నేరుగా ఇస్తాం. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలి, ఎగ్జామ్లో కాదు. ఎగ్జామ్లో కన్ఫామ్ కావాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలి. కన్ఫ్యూజ్ అయ్యేటట్టు నేర్చుకోవాలి. కన్ఫ్యూజ్ మేక్స్ మీకు కన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్, కరెక్ట్ ఆన్సర్స్. చూడండి, సరైనది. శిరో సమీప వికాస దశ, శిరో పాదాభిముఖ దశ, శిరో దూరస్థ వికాస దశ, శిరో సమీప పాదాభిముఖ దశ. చూడండి, శిరో పాదాభిముఖ మనకు ఉన్నవే 2, ఆ 2 మర్చిపోయేటట్టు చేశామంతే. శిరో పాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం. కానీ ఇక్కడ శిరోను తిప్పాడు కాబట్టి శిరో పాదాభిముఖ వికాసం. ఇది సెకండ్ ఆన్సర్ కరెక్ట్. అంటే చదివినవి కూడా మర్చిపోయేటట్టు చేసే సత్తా పరీక్షకుంది. ఇదే ఆ ప్రయత్నమే నేను చేశాను. కోచింగ్ సెంటర్లో అందరూ ఉపాధ్యాయులు అందరికీ ఒకేలా బోధించినప్పటికీ కొందరు విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులకు మంచి మార్కులు వస్తే మిగతా సబ్జెక్టులో మంచి మార్కులు రావడం. అందరూ ఒకటేలాగా చెప్పారు. ఉపాధ్యాయులందరూ కూడా వర్షం పడేటట్టుగా అందరికీ వర్షాన్ని చల్లారు. కానీ తెలుగులో కొందరికి వస్తాయి, ఇంగ్లీష్లో కొందరికి వచ్చాయి, మ్యాథ్స్లో కొందరికి వచ్చాయి, వాళ్ళకి తెలుగులో రాలేదు. మరి దీంట్లో దాగి ఉన్న నియమం ఏమిటి? వికాసం సంచితం, వికాసం పరస్పర చర్య, వికాసం పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం పరస్పర సంబంధం అంటే ఒకటి మరొక దానిపై ఆధారపడి ఉంటుంది. ఉద్వేగ వికాసం శారీరక వికాసం, నైతిక వికాసంపై ఇలా ఆధారపడి ఒకటి మరొక దానిపై ఆధారపడితే దాన్ని పరస్పర సంబంధం అంటారు. పరస్పర చర్య, ఇతరులతో కలవడాన్ని పరస్పర చర్య అంటారు. వికాసం సంచితం అంటే ఏదైనా మార్పులు హఠాత్తుగా జరిగినట్టు అనిపించిన హఠాత్తు పరిణామం కాదు, దాని వెనక అనేక దశల్లో వచ్చిన మార్పుల యొక్క ఫలితం అంటే అది సంచితం. మరి ఇక్కడ కోచింగ్ సెంటర్ మార్కులు హెచ్చుతగ్గులున్నాయి, వేరు మార్కులు వస్తున్నాయి, అందరికీ ఒకేలా రావట్లేదు అంటే వ్యక్తిగత భేదాలు ఉండడం అనేటువంటిది ఇది కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఇలా పెడుతున్నాను మీకోసం. 4th ఆన్సర్ కరెక్ట్. శిశువు అక్షరాలు దిద్దుటకు ముందుగా కావాల్సింది అనగానే చేతులు ఉండాలి, పలక బలపం కాదు మిత్రులారా.
ముందుగా వయసుకు తగ్గ పరిణతి ఉండాలి. 3 నెలల శిశువుని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నడిపించలేము, ఈత నేర్పించలేము, సైకిల్ తొక్కించలేము. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి శారీరక మానసిక ఉద్వేగ పరిపక్వత కావాలి. ఏ చర్యను ముందుగా ప్రారంభించాలన్నా దానికి తగ్గ పరిపక్వత కావాలి అనేటువంటిది కాన్సెప్ట్. కాబట్టి పెరుగుదల, వికాసము, పరిపక్వత, అభ్యాసము. ఆన్సర్ పరిపక్వత, దాన్నే పరిణతి. వయసుకు తగ్గ సామర్థ్యాలు వాటికవే రావడాన్ని పరిణతి, పరిపక్వత, ఈ రెండు కూడా గుణాత్మకమైన అంశాలు. వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది. వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది అని తెలిపే వికాస సూత్రం ఏది అన్నాడు. చూడండి, కార్య విశ్లేషణమైనది, కార్యకారక సంబంధాన్ని కలిగి ఉంటుంది, కార్యాత్మకమైనది, కార్యక్రమయుతమైనది. అన్నీ కూడా సేమ్ నేర్చుకుంటారా. కార్య విశ్లేషణ పద్ధతి ఇది మెకర్తే కనుగొన్నాడు బుద్ధిమాందులకు, మానసిక వైకల్యం గల వారికి. కాబట్టి ఇది సంబంధం లేదు. కార్యకారక సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాస్ అండ్ ఎఫెక్ట్, ఒక ఫలితం సంభవిస్తే దాని వెనుక కారణం ఉంటుంది అని తెలిపేది ఇది. మరి ఈ రెండులో చూస్తే కార్యక్రమయుత అభ్యాసనం, బోధించే అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్పించడం, ఇది మనం స్కిన్నర్లో చూసాము. కాబట్టి ఇది కూడా మరి జీవితాంతం కొనసాగుతుంది అంటే అది కార్యాత్మకమైనది అనేటువంటిది ఆన్సర్. కింది వాళ్ళలో ఈ వికాస నియమం సరికాదు, సరికాదు, సరైందా సరికాదా, మారు పేర్లు ఏమిటి, చాలా జాగ్రత్తగా చదవాలి, ఎలా ఆలోచించాలో కూడా చెప్తున్నాను. మీరు సీరియస్ క్యాండిడేట్లు అయితే అన్నిటినీ ఇలాగే చేయాలి, ఇలాగే ఆలోచించాలి. 360 డిగ్రీల కోణంలో మన మైండ్ ఎగ్జామ్లో యాక్టివేట్ కావాలి. ప్రిపరేషన్ వేరే, ప్రజెంటేషన్ వేరే. మీరు ఎలా చదివారు ఎవరు అడగరు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఉద్యోగం వచ్చిందా లేదా అడుగుతారు. కాబట్టి ఇలా మైండ్ ఇలా యాక్టివేట్ చేయండి. సరికాదు, వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదా, ఉంటుందా? అవును, అన్ని దశల్లో ఒకేలా ఉండదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్. వికాసం యొక్క ప్రయాణం ఎల్లప్పుడూ సాధారణ నుంచి నిర్దిష్టం. ఓకే, కరెక్ట్. వికాసంలో వైయక్తిక భేదాలు కేవలం కవల పిల్లల్లో మాత్రమే కనిపిస్తాయి అన్నాడు. కవల పిల్లల్లో కనిపిస్తాయా వైయక్తిక భేదాలు? అందరిలో కనిపిస్తాయా? వికాసంలో వైయక్తిక భేదాలు అందరిలో కనిపిస్తాయి. కేవలం కవల పిల్లలు, సమరూప కవలలు ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న. మరి వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. మరి నా ప్రశ్న, వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందంటే దానికి గల మరొక పేరు వికాసం క్రమానుగతమైనది. క్రమానుగతమైన దానికి మరొక పేరు ఇది. ఇదే ఎగ్జామ్లో వస్తుంది. మీరు అది నేర్చుకొని వెళ్తారు, ఏదో అనుకుంటారు. కాబట్టి ఆన్సర్ ఇది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసుకొని బాగా మార్కులు తెచ్చుకున్న అమ్మాయికి పోటీ పరీక్షలలో శిక్షణ ఇచ్చినట్టయితే ఇంకా బాగా చదివి పరీక్షలు రాసి పోటీ తెలుసుకొని ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తుంది అని తెలిపే వికాసం. అమ్మాయి చదివింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బాగా మార్కులు తెచ్చుకుంది, ఆమెకు మంచి పరిసరాలు, మంచి శిక్షణ, మంచి గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆమె ఉద్యోగం సాధిస్తుంది అని తెలిపే నియమం ఏది? వికాసం పరస్పర చర్య, వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. ఇది తప్పు కాన్సెప్ట్. సంచితమైందంటే తెలుసు మీకు, పరస్పర ఒకటి మరొక దానిపై ఆధారపడుతుంది అనే కాన్సెప్ట్ లేదు. అంటే చర్య జరపడం వల్ల, ఆమెకు మంచి పరిసరాలు ఇవ్వడం వల్ల, మంచి శిక్షణ తోడైతే, తోడు కావాలంటే చర్య జరిపితే. కాబట్టి ఇక్కడ ఉన్న ఆన్సర్ వికాసం పరస్పర చర్య అనేటువంటిది పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది మన 20 క్వశ్చన్లు. మీరందరూ కూడా స్కోరు పెట్టండి. మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి తప్ప ఫోన్ మాత్రం చేయకండి. ప్లేస్టోర్ నుండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సైకాలజీ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కోర్సును ఖచ్చితంగా చేయండి. తెలంగాణకు 30 మార్కులు, ఇంకా ఏపీడిఎస్సి పరీక్షలు ఎలా వస్తున్నాయి, ప్రశ్నలు ఎలా వస్తున్నాయి ఆలోచించకండి. మీ ప్రిపరేషన్ మార్చుకోకండి. న్యాచురాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్.